హలో పీపుల్. మేమందరము ఉజ్జయిని ట్రిప్‌కి వెళ్ళామండి. ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళే ముందు ఆ రోజు ఇంట్లో పూజ చేసి, దండం పెట్టుకొని మేము బయలుదేరుతాము. ఈ వీడియోలో మాత్రం మేము చేసిన ట్రైన్ జర్నీ గురించి, అలానే మహాంకాళి కారిడార్ అనగా ఉజ్జయిని దర్శనం గురించి అండ్ భస్మహారతి గురించి చెప్తాము. పార్ట్ 2లో మాత్రం ఇంకా లోకల్ సైట్ సీయింగ్ విషయానికొచ్చేస్తే మాత్రం అది పార్ట్ 2 వీడియోలో చెప్తాము. ఉజ్జయిని టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మా ఈ ఉజ్జయిని ట్రిప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఈ ట్రిప్‌కి మేము దగ్గర దగ్గర ఒక 20 మెంబర్స్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. తెలిసిందే కదా! ఇంతమంది ఒకేసారి వెళ్తున్నారంటే ట్రైన్ టికెట్స్ కానీ అన్నిటికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో, అందుకే మేము ట్రైన్ జర్నీ కన్నా 2 మంత్స్ ముందే అన్నీ బుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా ట్రైన్ విషయానికొచ్చేసరికి మేమెళ్ళిన ట్రైన్ హైదరాబాద్, జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరగా 20 హవర్స్ పట్టిందండి. ట్రైన్ వచ్చేసి నాంపల్లిలో నైట్ 8:30కి ఎక్కామండి. అండ్ ఈవినింగ్ 5:00కి ఉజ్జయిని దిగాము. యూజువల్లీ ట్రైన్ కొంచెం డిలే ఉంటది అని అంటారు. బట్ మా ట్రైన్ మాత్రం పర్ఫెక్ట్ టైం ఫాలో అయింది. హైదరాబాద్ నుండి ఎలాగైతే డైరెక్ట్ ట్రైన్‌లో మేము వచ్చామో, ఇలాగే విజయవాడ నుంచి మరియు తిరుపతి నుంచి కూడా డైలీ ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ ఉజ్జయిని ట్రైన్స్ దొరక్కపోతే మాత్రం వరి అవ్వాల్సిన అవసరమేం లేదండి. ఎందుకంటే ఇండోర్ వరకు వెళ్ళి, ఇండోర్ నుంచి ఉజ్జయినికెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లేదా భూపాల్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఉజ్జయినికి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి 190 కిలోమీటర్స్ ఉందండి భూపాల్ నుంచి. ఇలా ట్రైన్ కాకుండా ఫ్లైట్‌లో వెళ్ళాలనుకున్నా కూడా ఇబ్బందేం లేదండి. బికాస్ ఇండోర్‌కి మల్టిపుల్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ ఇండోర్ నుంచి ఉజ్జయిని వచ్చేసి రఫ్‌గా 50 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఫుడ్ విషయానికొచ్చేసరికి తెలిసిందే కదా! 5 డే ట్రిప్. సో, బయటికెళ్ళాము అంటే అక్కడ ఫుడ్ తినాల్సిందే. మనకి అక్కడ ఫుడ్ బావుంటుందో లేదో అన్న డౌట్ ఉండొచ్చు. అందుకని మేమేం చేసాము అంటే చాలా రకాల స్నాక్స్ తీసుకెళ్ళాము. అండ్ ట్రైన్ జర్నీ కోసం ఫుడ్ అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాము. మేము ఈవినింగ్ 5 కల్లా ఉజ్జయిని రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి హోటల్‌కి వెళ్ళిపోయి అందరము ఈవినింగే దర్శనం చేసుకుందాము. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి త్వరగా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం. ఇంకా అకామిడేషన్ విషయానికొచ్చేస్తే మేము రైల్వే స్టేషన్‌కి దగ్గరలో, అలాగే టెంపుల్‌కి దగ్గరలో ఉండే అకామిడేషన్ చూసుకున్నాము. మేము బుక్ చేసిన హోటల్‌లో మాత్రం రూమ్ చార్జెస్ వచ్చేసి ఏసీకి 1500 ఉండేయండి. హోటల్ అయితే బాగుండే. అలానే రూమ్స్ కూడా కొంచెం స్పేషియస్‌గాను, నీట్‌గాను ఉన్నాయి. హోటల్ నేమ్ వచ్చేసి శ్రీరామ్ హోటల్. మేము అయితే దర్శనానికి మహాంకాళి కారిడార్ నుండి వెళ్ళాము. అండ్ మహాంకాళి కారిడార్ మా హోటల్ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 కిలోమీటర్ ఉంది. డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉండడం వల్ల మేము బై వాక్ టెంపుల్‌కి వచ్చేసాము. రఫ్‌గా ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. ఈ మహాంకాళి కారిడార్ వచ్చేసి చాలా రీసెంట్‌గా నిర్మించారు. ఈ కారిడార్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్ వరకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. డిస్టెన్స్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అలా చూస్తూ వెళ్తూ ఉంటే మాత్రం చాలా బాగుండేయండి. మాకు అయితే అన్నీ నచ్చాయి. ఎందుకంటే అక్కడ చాలా సన్నివేశాలకి సంబంధించిన విగ్రహాలు పెట్టారు. లైటింగ్ వల్ల అనుకుంటాను నైట్ వ్యూ మాత్రం చాలా బాగుండే. నాకు ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే 2 కిలోమీటర్స్ నడవాలి అని చెప్పాను కదా! సో, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, లేదా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ అరేంజ్ చేశారు. ఈ సర్వీస్ వచ్చేసి ఫ్రీ ఉండే. అదీ కాకుండా వాళ్ళు మెల్లగా అన్నీ చూపించుకుంటూ వెళ్ళారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఫుడ్ జోన్ కూడా ఉందన్నమాట. వచ్చే భక్తులకు ఆకలి వల్ల ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి ఫుడ్ జోన్ కూడా అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. టెంపుల్ మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రం అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ కారిడార్ రుద్రసాగర్ చెరువు చుట్టూ కట్టారనమాట. నైట్ టైంలో ఆ వ్యూ చాలా బాగుండే. ముందుగానే చెప్పినట్టు ఈ దారి పొడుగునా చాలా శివుడి విగ్రహాలు కూడా పెట్టారు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, శివయ్య ఆజ్ఞ ఉంటేనే ఇలాంటి చోటుకు వెళ్ళి శివయ్యని దర్శించుకోగలము అని. ఈ అందమైన ప్లేస్ చూస్తున్నంతసేపు నాకు అదే ఫీల్ కలిగింది అండి. ఇంకా దర్శనానికి వచ్చేస్తే ఇక్కడ వీఐపీ టికెట్ ఉందండి, 250 రూపీస్. అండ్ నార్మల్ ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు మాత్రం రష్ చాలా ఉండే. కాకపోతే దర్శనం మాత్రం చాలా తొందరగానే అయిపోయింది. రఫ్‌గా 40-45 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ చేసాం. అండ్ మేము వచ్చేసి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇంకా టెంపుల్ లోపలికి మాత్రం ఫోన్స్ అలౌ చేయలేదన్నమాట. సో, ఫోన్స్ అన్నీ బయటే డిపాజిట్ చేసాము. అండ్ క్యూ లైన్స్ కూడా చాలానే ఉన్నాయి. దానివల్ల జనాలు ఎంతమంది ఉన్నా కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసాము. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 టు నైట్ 10:00 అండి. ఇందులో మార్నింగ్ 4-6 మాత్రం భస్మహారతి ఉంటుంది. ఇంకా భస్మహారతికి వచ్చేసరికి భస్మహారతి టికెట్స్ మాత్రం ఆన్లైన్‌లో బుక్ చేసుకుంటేనే చాలా మంచిది. అక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే రష్ ఎక్కువగా ఉంటే మాత్రం టికెట్స్ దొరకడం కొంచెం కష్టం. ముందుగానే చెప్పినట్టు మేము ఆల్మోస్ట్ 20 మెంబర్స్ కలిసి వెళ్ళామని చెప్పాం కదా!
దానివల్లే మేబీ మాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అనుకుంటాను. ఎందుకంటే చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క విగ్రహం దగ్గర అందరం నిల్చొని ఫోటోస్ దిగి మరీ వెళ్ళాము. నాకు అయితే అక్కడ ప్రదేశం చూస్తున్నంతసేపు వావ్ అని ఫీలింగ్ అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా! మేము అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూనే వెళ్ళాము. కానీ దర్శనం అవ్వగానే ఇంకా 2 కిలోమీటర్స్ నడిచేసాం కదా! సో, ఇంక మా వల్ల కాదు అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వచ్చేసాము రిటర్న్. నాకు తెలిసి ఈ సన్నివేశం గురించి అందరికీ తెలుసు అనుకుంటా. ఇది వచ్చేసి క్షీరసాగర మదనం. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో ఒక జ్యోతిర్లింగంలో మాత్రమే స్వామివారి దక్షిణ ముఖంతో ఉంటారు. ఉజ్జయినిలో మాత్రమే దక్షిణమూర్తిలాగా దర్శనమిస్తారు. నెక్స్ట్ దర్శనం అయిపోగానే అందరం రిటర్న్ వచ్చేసాము. కానీ తర్వాత చూసుకుంటే ఏమైంది అంటే ఒకరు మిస్ అయ్యారు. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ కలిసి వెళ్ళాము కాబట్టి ఇలా జరిగింది. తెలిసిందే కదా! ఇంతమంది ఉన్నారు అంటే ఓకే. నా వెనక ఉన్నాళ్ళు చూసుకుంటారులే అని, నా వెనక ఉన్నాళ్ళే చూసుకుంటారులే అని చెప్పి అలా అనుకోని ఒకరిని మిస్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఒక 10 మినిట్స్‌లోనే మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. ఇంక ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. మాకు ఇలా దర్శనం అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:00కే మాకు భస్మహారతి ఉండే అనమాట. సో, దానికోసం కొంచెం త్వరగా వెళ్ళాల్సొచ్చింది. మేము బయటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందనమాట. కాకపోతే లక్కీ ఏంటంటే అక్కడ కారిడార్ బయటనే కొన్ని హోటల్స్ ఉన్నాయి. అండ్ హోటల్‌లో ఫుడ్ కూడా చాలా బాగుండే. మేము వచ్చేసి రోటీ ఇంకా పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము. చాలా బాగుండే. ఇంక లేచి రెడీ అయ్యి భస్మహారతికి బయలుదేరిపోయాము. ఇంకా భస్మహారతి అంటే ఏంటంటే ఆవు పేడతో వచ్చే భస్మం లేదా మనిషి శరీరాన్ని కాలుస్తే వచ్చే భస్మంతో హారతి చేస్తే దాన్నే భస్మహారతి అంటారు. అప్పట్లో ఉజ్జయినిలో రోజుకు ఎవరో ఒకరు చనిపోయేవారంట. వాళ్ళని కాలిస్తే వచ్చిన చితితోటి పూజ చేసేవారు. రాను రాను అలా లేకపోవడం వల్ల ఆవు పేడను కూడా కలిపి చేస్తున్నారు. ఈ భస్మహారతి వచ్చేసి ఏ జ్యోతిర్లింగంలోనూ చెయ్యరండి. ఓన్లీ ఉజ్జయినిలో మాత్రమే చేస్తారు. ఈ భస్మహారతిలో టికెట్స్ తీసుకోవాలంటే 3 దారులను ఉన్నాయండి. అందులో మొదటిది వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్, రెండవది వచ్చేసి ఆన్లైన్ బుకింగ్ అండ్ థర్డ్‌ది వచ్చేసి డైరెక్ట్ బుకింగ్. మేము అయితే ఈ భస్మహారత్‌కి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చేశామండి. ఆల్మోస్ట్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన వెంటనే ఈ టికెట్స్ కోసం ట్రై చేశాము. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం మేమేం చేశాము అంటే ఆన్‌లైన్‌లో అఫీషియల్ సైట్‌లోకెళ్ళి అక్కడ రిజిస్టర్ అయిపోయామన్నమాట. మా డీటెయిల్స్ తోటి అండ్ ఆధార్ డీటెయిల్స్ అండ్ అవర్ ఫోటోస్ అన్నీ ఇచ్చేసాము. అలా రిజిస్టర్ చేసిన 1 వీక్‌కి మాకు ఎస్ఎంఎస్ ద్వారా ఒక లింక్ వచ్చిందండి. ఆ లింక్ ద్వారా మేము అమౌంట్ పే చేయగానే మాకు భస్మహారతి టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. అండ్ సెకండ్ ఆన్లైన్ బుకింగ్ వచ్చేసి ఎవ్రీ మంత్ 20th ఓపెన్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి. కానీ ఇందులో మాత్రం టికెట్స్ దొరకడం కొంచెం కష్టమే. ఇంకా థర్డ్ ప్రొసీజర్ వచ్చేసి ఆఫ్లైన్లో టికెట్స్. ఈ ప్రొసీజర్లో ఏంటంటే డైలీ మార్నింగ్ 8:00కి టికెట్ కౌంటర్లో వెయిట్ చేయాలి ఫామ్స్ కోసం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫామ్స్ తీసుకోవడానికి దాని ముందు రోజు నైట్ 1:00 నుంచే చాలామంది జనాలు వెయిట్ చేస్తారనమాట. అండ్ ఈ ఫామ్లో మ్యాక్సిమం 5 నేమ్స్ వరకు ఫిల్ చేయొచ్చు. అండ్ దీని కన్ఫర్మేషన్ మాత్రం మనకి నైట్ 7-8 ఆ టైంలో మొబైల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ని మనం టికెట్ కౌంటర్లో చూపిస్తే అమౌంట్ పే చేయగానే మనకి టికెట్స్ ఇచ్చేస్తారు. మాకు ఇచ్చిన టికెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 2-3 అండ్ గేట్ వచ్చేసి మానస సరోవర్ గేట్. అండ్ ఈ పూజకి సీటింగ్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్. కాకపోతే క్యూ లైన్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 12 నుంచే ఓపెన్ ఉంటాయి. మేము మాత్రం ఎర్లీ మార్నింగ్ 2:30 కల్లా టెంపుల్ రీచ్ అయ్యాము. కాకపోతే మేము చేసిన పని ఏంటంటే అంత ఎర్లీ మార్నింగ్ ఆటోస్ దొరుకుతాయో లేదో అని చెప్పి ఈవినింగ్ మమ్మల్ని ఎవరైతే రైల్వే స్టేషన్ నుంచి హోటల్ దగ్గర డ్రాప్ చేశారో వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ముందుగానే ఫోన్ చేసి చెప్పామన్నమాట. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మేము లేచి రెడీ అవ్వగానే ఫోన్ చేసిన వితిన్ 5 మినిట్స్లో మా హోటల్ దగ్గరికి వచ్చేశారు. ఈ భస్మహారతి టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4-6 అండ్ క్లోజ్ టు 500 మెంబర్స్ వరకే పర్మిషన్ ఉంటుంది. ఈ టెంపుల్తో పాటు ఉజ్జయినిలో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అవన్నిటి డీటెయిల్స్ మరియు వాటి వివరాలు అన్నీ మా పార్ట్ 2 వీడియోలో పెడతాము. ఇంకా ఎవరన్నా నార్మల్ దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రమ్మనే చెప్తాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, తెల్లవారుజామున అయితే జనాలు ఉండరు అండ్ రష్ కూడా ఉండదు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది దర్శనం. హోప్ఫుల్లీ నా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మాకు ఈ భస్మహారతి టికెట్స్ దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాము. మా బాబు వస్తాడో రాడో అనుకున్నాను అంత ఎర్లీ మార్నింగ్ లేచి, కానీ వాడు కూడా వచ్చాడు మాతో పాటు. ఇది వచ్చేసి మహంకాల్ కారిడోర్ మెయిన్ ఎంట్రన్స్. మార్నింగ్ టైం కాబట్టి అస్సలు జనాలు లేరు. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.